ఇది కొంచెం హార్ష్గా చెప్తాను. ఏంటంటే ఒక ఎకానమీ పుస్తకం చదువుతాం అనుకోండి, అంతవరకు మనకి తెలియని ఎకానమీ, ఏదో 5-year ప్లాన్స్, దాని తర్వాత వచ్చిన నీతి ఆయోగ్, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, అదానీ అనే ఒక వ్యక్తి మీద వచ్చిన ఒక చిన్న రిపోర్టు వల్ల మొత్తం అతలాకుతలమైపోయిన ఇవన్నీ ఎగ్జైటెడ్గా చదివినప్పుడు, టర్కీలోనో సిరియాలోనో భూకంపం వచ్చినప్పుడు అసలు ఎర్త్క్వేక్ అంటే ఏంటి, ఇవాళ మనందరూ ఇప్పుడు మాట్లాడుకున్న సమయానికి ఐ థింక్ సిద్దిపేటలోనే ఎక్కడో నేను రాత్రి చిన్న అంటే ట్రెమర్ అంటే ఏంటి, ఎర్త్క్వేక్ అంటే ఏంటి, రిక్టర్ స్కేల్ అంటే ఏంటి, సిస్మోగ్రాఫ్ అంటే ఏంటి, అసలు ఎందుకు ఎర్త్క్వేక్ వస్తుంది, ఇదంతా తెలుసుకుంటున్నప్పుడు ఒకసారి సివిల్స్ పక్కన పెడదామండి. యు ఆర్ గెటింగ్ నాలెడ్జ్ కదా. అంటే అంటే ఇష్టమైన ఫుడ్ తింటే ఎంత ఆనందం కలుగుతుందో, ఇష్టమైన ఫ్రెండ్ తోటి నువ్వు మాట్లాడుతుంటే ఎంత ఆనందం కలుగుతుందో, నాకు తెలిసి పుస్తకం చదువుతూ నాలెడ్జ్ని గెయిన్ చేస్తే అంతకన్నా ఎక్కువ ఆనందం కలిగితే నాకు తెలిసి అసలైన మనిషి అంటాను నేను. ఒక మనిషిగా ఎదగడం అనేది ఉంటుంది. నేను ఎవ్రీడే చేస్తాను కూడా. ఇప్పుడు నేను ఎవ్రీడే ఇవాళకి అంటే ఎవ్రీడే పుస్తకాలు చదువుతాను, న్యూస్ పేపర్లు చదువుతాను, కొత్తగా విషయాలు నేర్చుకుంటాను. సో నాకిది లేదా మనకిది ఒక ఆనందాన్ని మాత్రమే ఇస్తుండ ఉండొచ్చు, కానీ స్టూడెంట్కి ఆనందం కన్నా కెరీర్ని ఇస్తుంది. సో అందుకు నేను ఏమంటానంటే యాజ్ ఏ స్టూడెంట్గా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ ఐక్యూ లెవెల్ ఎంత ఉన్నప్పటికీ కన్సిస్టెంట్ ప్రిపరేషన్లో, డెడికేషన్లో కనుక మీరు ఉంటే దానికి సంబంధించినవి ఏంటంటే కొంచెం మానిటరీగా కూడా, అంటే మనకి ఎంత ఖర్చు అవుతుంది అనే దాన్ని, ఇప్పుడు హైదరాబాదులో కోచింగ్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఎంత ఖర్చు అవుతుంది అది కాల్కులేట్ చేసుకుని, ఆన్లైన్లో నేను ఇంట్లో కూర్చుని కోచింగ్ తీసుకుంటే ఎంత అవుతుంది, ఎందుకంటే ఎలాగో దీనికన్నా తక్కువ అవుతుంది, ఎంత అవుతుంది అని చిన్న అంటే ఫినాన్షియల్, అలాగే ఏం పుస్తకాలు చదవాలి లాంటివి, అలాగే ఎన్నేళ్ళు పడుతుంది. ఇప్పుడు మామూలుగా మా అబ్బాయిని బీటెక్లో జాయిన్ చేశానండి అని ఒక తల్లి అనగానే మనకి 4 ఏళ్ళు కౌంట్ చెప్పలేం. అందుకని ఇక్కడ ఏంటంటే 4 ఏళ్ళు పడుతుందా 3 ఏళ్ళు పడుతుందా అని వచ్చిన అవగాహన, జర్నీలో నువ్వు ఎవరో ఒక మెంటార్నో గైడ్నో పెట్టుకుని ఆ చిన్న డీవియేషన్ జరుగుతున్నప్పుడు ఈ కీప్ ఆన్ గెటింగ్ గుడ్ సిగ్నల్స్ ఇవన్నీ చేస్తే దాన్ని మీరు అడిగినట్టుగా ఒక స్టూడెంటు తన నెసెసిటీస్ని ఏవైతే బేసిక్ ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పిన వీటన్నింటినీ కనుక అర్థం చేసుకోగలిగితే, అంటే ఎంత టైం పడుతోంది, ఎంత ఖర్చు అవుతోంది, ఎన్ని పుస్తకాలు చదవాలి, నాకున్న కెపబిలిటీస్ ఏంటి, నాకున్న లూప్ హోల్స్ ఆర్ ఫ్లాగ్స్ ఏంటి, నాకున్న ఫినాన్షియల్స్ ఏంటి, నాకున్న మెంటార్ ఎవరు, నేను ఆన్లైన్ కోచింగా ఆఫ్లైన్ కోచింగా, ఇది సింపుల్ అండి, ఈక్వేషన్స్ ఉంటే అయిపోతుంది. ఇంకా స్టార్టింగ్ అన్నది ఒక స్టూడెంటు 8th క్లాస్ నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు, గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. కానీ నేనేమంటానంటే ఎప్పుడు వచ్చావని కాదన్నయ్య, బ్లడ్ దిగిందా లేదా అన్నట్టుగా నువ్వు ఎప్పుడైనా స్టార్ట్ చేయి, బట్ అంతు చూసేంత వరకు ఆగద్దని మాత్రం అంటాను. మన అవుట్కమ్ని క్లియర్గా ఇమాజిన్ చేసుకోగలిగాము అంటే, అండ్ ఏం బీజం వేస్తున్నాము, యూ రీప్ వాట్ యూ సో. సో యూ నీడ్ టు, అది మనం కేర్ఫుల్గా ఏం సో చేస్తున్నాం అనేది చూసుకోవాలి. ప్లస్ నో పెయిన్ నో గెయిన్. అది ఎవరికైనా, ఐఏఎస్కే కాదు, మీకు నాకు అయినా కూడా మనం ఇందాక మీరు అన్నట్టు బయట ప్రపంచంలో ఏ ఫిలిం స్టార్ అని చూసి మనం ఇట్లా ఆల్ స్టార్స్ ఇన్ అవర్ ఐస్ అన్నట్టు చూస్తాం, కానీ వాళ్ళకు కూడా ఇది అంతే, వితౌట్ పెయిన్ నో గెయిన్, సింపుల్ యాక్చువల్గా. అందుకని రోజాని మాత్రమే అంటే గులాబీ పువ్వుని మాత్రమే కాకుండా దానికి ఉన్న ముళ్ళు కూడా చూడాల్సింది. అట్లా ఆ ప్రిపరేషన్ని ముళ్ళు అనుకుంటేనేమో గులాబీని తీసుకోవాలి. అందుకు నేనేమంటానంటే ఎంజాయ్ ద ప్రిపరేషన్ అంటాను. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ద ప్రిపరేషన్ ఆబ్వియస్గా ఐఏఎస్ అనేది నీకు వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ ఎంజాయింగ్ ద ప్రిపరేషన్, ఈ జనరేషన్లో అది కూడా మనం చూస్తాం, ఎవరు ప్రిపరేషన్ ఎంజాయ్ చేయట్లేదు, చదువుతున్న దాన్ని ఎంజాయ్ చేయటం లేదు.